రెడ్డిక వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల నుంచి పేరుకుపోయి పడినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను రియంబర్స్మెంట్ ను 8,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ రోజు అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అనేక ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇప్పటికైనా గానీ ఈ రోజు ప్రభుత్వం విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు పై చదువులకు వెళ్లాలంటే ఈ రోజు కేవలం పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తి అయినప్పటికీ పై చదువు ఎస్ఎఫ్ఐ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. 1 వారం రోజులలోపు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను.